ఈ ఇంటి పరువుని మంట కలిపిన మండపంలోనే నేను చెప్పాను కదా, నీకు నాకు ఏ సంబంధం లేదని. అయినా ఎందుకు వచ్చావు ఇప్పుడు? నా కోడల్ని నేనే తీసుకొచ్చాను. ప్లీజ్ అమ్మా, జస్ట్ స్టాప్ ఇట్. నాకు భార్య కానీ, నీ కోడలు కానీ, పూరికి వదిన కానీ ఎవ్వరూ లేరు. ఎంత చెప్పినా సిగ్గు లేకుండా అక్కడే నిలబడ్డావే, వెళ్ళవా? మా పరువు తీసింది సరిపోలేదా? మా ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావా? చెప్పు, ఒక కత్తి 3 తలలు తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాం. ఏయ్, నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. చంపేస్తావా అమ్మా? చంపే అమ్మా, చంపే. నీకు కడుపును పుట్టిన కూతురు కంటే తనే ఎక్కువైపోయింది కదా నీకు. తన కోసం ఏదైనా చేస్తావమ్మా నువ్వు. నువ్వు ఇక్కడే ఉన్నంతసేపు మా అమ్మ నీకే సపోర్ట్ చేస్తుంది. నడు బయటికి. గగన్, నడు బయటికి. గగన్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? తను చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. ఎన్ని రోజులు తను మన ఇంటి కోసం చేసిందంతా మర్చిపోయావా? అత్తయ్య, మీరు ఇంకా ఇన్ని ఒప్పించాలని చూడకండి. మీరు చెప్పాలని చూసే కొద్దీ ఆయనలో నా మీద ద్వేషం ఎక్కువ అవుతుంది. మండపంలో ఆయన విన్నది చూసింది మాత్రమే నిజమని నమ్ముతున్నప్పుడు అది అబద్ధమని నమ్మించాలనుకోవడం వృధా ప్రయాస. తనకి భార్యగా, మీకు కోడలిగా, పూరికి వదినగా నాకీ ఇంట్లో చోటు లేదంటున్నారు. వెళ్ళిపోతాను. మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. భూమి, వాడేదో కోపంలో అన్న మాటలు పట్టుకొని నువ్వు కూడా ఏంటి భూమి? ఇన్నేళ్ళు నీకు అన్నీ మేమే అని బతికావు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ భూమి మీదకి నేను అడుగు పెట్టినప్పుడు ఆ దేవుడు ఏం రాత రాశాడో కానీ నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అప్పుడే ఒంటరిదాన్ని అయిపోయాను. అప్పుడు నన్ను అక్కున చేర్చుకుంది ఈయనే. నాకు ఊహ తెలిసాక దేవుడు మా అమ్మని తీసుకెళ్ళిపోయినా బావని నా కోసం పంపించాడనుకున్నాను. కాదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఒంటరితనం నాకేం కొత్తేం కాదు. వెళ్ళిపోతాను. దేవుడు చూపించే దారిలో తెలియని గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తాను. లేదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. వీడికి నేను చెప్తాను. వీడు నా మాట కాదనడు. వెళ్ళిపోమ్మా, నాకు ఇంకా ఇంతసేపేంటి? గగన్, గగన్ ఆగరా. గగన్, గగన్ చెప్పేది విను. ఓహో, అయితే ప్రిపేర్డ్గానే వచ్చావా? ఇంతసేపు అనాథనని, అభాగ్యురాలివని ఏదేదో కబుర్లు చెప్పావు. వెళ్ళిపో. గగన్, ఇంకోసారి ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడొద్దు.
అమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైందా ఎవరు ఏ ఇంటి మనిషో అని? నీ కొడుకు మాట మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా లోపలికి వెళ్దాం పదమ్మా. భూమి భూమి వీడి కోసమేనా నీ కన్న తండ్రిని కూడా కాదనుకొని వచ్చేశావు? ఇప్పుడు కూడా నా భార్య శోభాచంద్ర ఏడుస్తుందేమో, తన ఆత్మశాంతి కలగాలనొచ్చాను. నీకెలాగూ తండ్రిని గౌరవించడం తెలీదు. నేను నీలా ఉండలేను కదా. లోపలికెళ్తే నన్ను చూసి పూరి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుంది. గగన్ బావ ఆవేశంతో ఉన్నాడు. అత్తయ్య నిస్సహాయురాలైంది. ఇప్పుడు నాన్నకి నా అవసరం ఉంది. నాన్నతో వెళ్ళాలి. వెళ్దామా? ఒక్క నిమిషం నాన్న. మన బంధం మాటలతో చెరిపేసేదో, దూరం చేసుకుని కరిగించేదో కాదు బావా. భూమి ఆకాశాలు కలిసినట్టు కనిపిస్తూ వేర్వేరుగా ఉంటాయి. కానీ భూమి గగన్లు విడిపోయినట్టున్నా కలిసే ఉంటారు. కాలం కలిపిన మన బంధాన్ని ఏ గాయం విడదీయలేదు. భూమి, నువ్వొస్తే మనం బయలుదేరదాం.